హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌కే రామకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. మనం నాటుకోడి కూర లాంటి తెల్ల కోడి కూర ఎలా వండుకోవాలో అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పేస్ట్‌లా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక పసుపు, అలాగే అల్లం అయితే కొంచెమే వేసుకోండి. ఎందుకంటే అల్లం ఇంకొకసారి కూడా మనం వేసుకోవాల్సొస్తుంది కాబట్టి. తర్వాత అల్లం పచ్చివాసన పోయాక చికెన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ మగ్గేలోపు మనమైతే టమాటాలు ప్యూరీ చేసుకుందాం. 3 టమాటాలు కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈలోపు చికెన్ మగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇలా మగ్గిన చికెన్‌లో తగినంత కారం, అలాగే ఉప్పు, ముందుగా మనం పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది నాటుకోడి కాకపోయినా కూడా చాలా గట్టిగా ఉంటుంది. పీస్ నాటుకోడి విధంగానే ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పోసుకొని చాలాసేపు ఉడికించుకోవాలండి. అప్పుడే ముక్క మంచిగా ఉడుకుతుంది. అందుకోసమని నేనైతే 2 లోటాల నీళ్ళైతే పోస్తున్నాను. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఉడకనిస్తూ ఉండాలి. ఇది ఉడికేలోపు మనమైతే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు పులుసు కూడా వాడతాం కాబట్టి. ఆ తర్వాత కర్రీ ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది అనే ముందు ఒకసారి మూత తీసుకొని అందులో చింతపండు పులుసు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, మళ్ళీ అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకున్నాక మసాలాలు కూడా వేసుకోవాలి. ఇది ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. చికెన్‌లో హైలైట్ అయితే కరివేపాకే. ఏ కర్రీ అయినా సరే చికెన్‌లో లాస్ట్‌లో కరివేపాకు వేస్తే కర్రీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ విషయం మీలో ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఒక 15 నిమిషాల వరకు కర్రీనైతే ఉడకనివ్వాలి. ఆ తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని కర్రీనైతే దించేయాలండి. ఎంతో రుచికరమైన తెల్లకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! మంచిగా ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా అయిపోయిన కర్రీలో కొత్తిమీర వేసుకొని దింపేయడమే. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.